కలెక్టర్ని కూడా పట్టించుకోరు, తెలియదు మనకి. వెనకాల ఎదురుగుండా ఒకళ్ళు ఉండాలి, ఆయన సెక్యూరిటీ. ఆయనకి సెక్యూరిటీ ఇదంతా ఎందుకు వస్తుంది? ప్రతిపక్ష నాయకుడు కాబట్టి. అది లేకపోతే ఏమైనట్టు? అది కాబట్టి అదంతా హడావిడి కావాలని ఆయన కోరుకుంటాడు. హడావిడితోనే దిగాడు ఆయన, హడావిడి కోరుకుంటాడు. చంద్రబాబు గారి దగ్గర సెక్యూరిటీ లేదా? ప్రతిపక్షంలో ఉన్నా సరే ఉంటది కదా. సమీక్షలో సమావేశాలు అయిపోయినట్టేనా జగన్మోహన్ రెడ్డి గారి? ఎందుకు ఒక్కసారిగా కుప్పకూలిపోయామని వాటం మీద ఇంకేం సమీక్ష చేసేది ఏం లేదు. వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని చైతన్యపరిచే కార్యక్రమం చేశాడు ఆయన. అంటే నైరాశ్యంలోకి వెళ్ళిపోయిన లేదు మన పార్టీ ఉంటది అన్నటువంటి. అయితే అది ఎంతవరకు నమ్మారు అది అన్నటువంటిది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. పార్టీలు ఎంతమంది ఉంటారు వెళ్తారు. ప్రస్తుతానికి ఆయన అదృష్టం ఏంటంటే అవతల వాళ్ళు ఎవరికి ఎట్లు తెరవాల, అదే మెయిన్. అది తెరిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. పార్టీ క్యాడర్ని కాపాడుకునే పరిస్థితి ఏమన్నా ఆయన ముందు ఉందా ఇప్పుడు? చూడాలి అది రేపు పొద్దున. ఇప్పుడు దాకా అయితే ఏం జరగలేదు. పోలీస్ కంప్లైంట్లు ఇస్తున్నా పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే క్యాండిడేట్ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ వెనకాల నిలబడట్లేదు. ప్రస్తుతానికి ఫ్యూచర్ లో ఏం చేస్తారో. ఎమ్మెల్యేలు కూడా, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఒక నైరాశ్యంలో ఉండడం వల్ల ఇదంతా జరుగుతుందా? అంతే కదా. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంత దారుణమైనటువంటి పతనం తర్వాత ఈ పార్టీ ఉంటదా ఉండదా అన్నది. అవును. కాబట్టి అటు పోయిన అటు వెళ్దామంటే అటు దారి లేదు. ఆ నేపథ్యంలో వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇంకోటి ఇప్పుడు గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. కేసులు ఇష్యూలు ఇవన్నీ కూడా అందువల్ల నడుస్తుంది. రైట్, చూద్దాం. మొత్తానికి ఒక పక్క అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన మార్క్ పాలన అయితే మొదలు పెట్టేశారు. ఒక పక్క